నమస్కారం. జై చేనేత, జై జై చేనేత, జై బీసీ, జై జై బీసీ. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షులు ఓర్స్ వీరభాస్కర్ నా పేరు. అందరికీ నమస్కారం. ఈ నెల 22/2/2020 సంవత్సరం ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యాహ్నం వరకు జరగబోయే చేనేత గర్జనను చలో మంగళగిరి నేతన పానకాల నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి అలాగే నేతన సర్కిల్ వరకు జరగబోయే వినూత్నమైన ప్రదర్శనను జయప్రదంగా కోరుచున్నాము. అలాగే రేపు జరగబోయే కార్యక్రమానికి మన చేనేత రంగాల్లో చేనేత కార్మికులు, చేనేత కార్మిక సంఘాలకు సంబంధించిన కార్మికులు, సహకార సంఘాలు, అలాగే చేనేత రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా కోరుచున్నాము. అలాగే నారా లోకేష్ సార్ గారికి విజ్ఞప్తి, అలాగే ఆనాడు యువకుల పాదయాత్రలో మదనపల్లికి వచ్చినప్పుడు లోకేష్ సార్ గారు మీకు చేనేత రంగాన్ని మేము దత్తత తీసుకుంటామని చెప్పి ఆనాడు చెప్పారు. అలాగే ఆ మాటలు ఇంతవరకు ఇంతవరకు ఏమి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పినారు. అలాంటి సంక్షేమ పథకాలు మా చేనేత రంగానికి ఇంతవరకు ఇంకా అమలు చేయడం లేదు. 25,000 అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. ఉచిత విద్యుత్ అన్నారు, అది అమలు చేయలేదు. కరెంటు మగ్గాలకు 500 యూనిట్లు అన్నారు, అది అమలు చేయలేదు. గుంట మగ్గాలకు 200 యూనిట్లు అన్నారు, అది అమలు చేయలేదు. ఇన్సూరెన్సు, గాంధీ బీమా ఇన్సూరెన్సు, అలాగే సంక్షేమ పథకాలు మూలన పడినాయి. అట్లా ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుచున్నాము. అలాగే మా చేనేత రంగాన్ని అభివృద్ధి చేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలను ఆదుకొని సంక్షేమ పథకాలు మా చేనేత రంగాన్ని కాపాడే పనులు మా చేనేత కార్మికులకు పని కల్పించవలసిందిగా కోరుచున్నాం. జై బీసీ, జై జై బీసీ, జై చేనేత, జై జై చేనేత.